నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో 80 వార్డులకు ఈరోజు ఒక్కరోజే 543 నామినేషన్లు దాఖలయ్యాయని, మొత్తం 3 రోజులతో కలిపి 812 నామినేషన్లు వచ్చినట్లు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల యాదయ్య తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో చివరి రోజు ఈరోజు 67 నామినేషన్లు వచ్చాయని, 3 రోజులతో కలిపి మొత్తం 103 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా అమరచింతలో ఈరోజు 65 నామినేషన్లు వచ్చాయని, మొత్తం 97 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు. కొత్తకోటలో ఈరోజు 88 నామినేషన్లు వచ్చాయని, మొత్తంగా 123 వచ్చినట్లు. అదేవిధంగా పెబ్బేరులో ఈరోజు 71 నామినేషన్లు వచ్చాయని, మొత్తం 104 నామినేషన్లు వచ్చినట్లు. అదేవిధంగా వనపర్తిలో ఈరోజు 252 నామినేషన్లు దాఖలయ్యాయని, మొత్తం 385 నామినేషన్లు దాఖలైనట్టు తెలిపారు. జనవరి 31న నామినేషన్ను పరిశీలిస్తారని, ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ 104 మొత్తం 104 నామినేషన్లు వచ్చినాయి. అట్లాగే అమర్జితకు వచ్చేసి ఈరోజు 65 నామినేషన్ ఫైల్ అయినాయి. అట్లా మొత్తం కలిపి 97 నామినేషన్స్ వచ్చినాయి. ఇక కొత్త కోటకు వచ్చేసరికి 88 ఈరోజు నామినేషన్స్ ఫైల్ అయినాయి. మొత్తం కలిపి 123 నామినేషన్స్ ఈరోజు వచ్చాయి. ఆ తర్వాత వనపర్తికి వచ్చేసి 255 నామినేషన్లు ఈరోజు ఫైల్ అయినాయి. మొత్తం 388 నామినేషన్లు. గత 3 రోజుల పాటు మనకు 388 నామినేషన్లు. మొత్తం కలిపి ఒక్కరోజు 546 నామినేషన్ ఫైల్ అయినాయి. ఈ 3 రోజులు కలిపి 815 నామినేషన్లు టోటల్ 5 మున్సిపాలిటీలో వచ్చాయి. రేపు 4వ రోజు స్క్రూటినీ ఉంది. అన్ని మున్సిపాలిటీలో స్క్రూటినీ ఉంటుంది. ఆ రోజు సంబంధిత నామినేషన్ క్లస్టర్లను కూర్చొని స్క్రూటినీ మున్సిపాలిటీలో చేస్తారు. ఆ తర్వాత ఎల్లుండి అప్పీల్ ఉంటుంది. మరుసటి రోజు రిడ్రాసల్ ఉంటుంది. అప్పీల్ డిస్పోజల్ ఉంటుంది ఆర్డీఓ గారి ద్వారా. 7వ రోజు మనకి 3వ తారీఖున విత్డ్రాల్స్ 3 గంటల వరకు చేయాలి. ఆ తర్వాత 3 గంటల తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క లిస్టు తయారు చేసి డిస్ప్లే చేస్తాం. ఫైనల్ డిస్పోజల్ మనకి విత్డ్రాల్ తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ పోటీదారుల యొక్క చివరి లిస్టు తయారు చేస్తాం. సింబల్ అలాట్మెంట్తో పాటు చేస్తాం. సమ్మక్క సారలమ్మ జాతర అక్రంపాడు ఆత్మకూరు మండలం హన్మకొండ జిల్లా 2026 సంవత్సరం జాతర సందర్భంగా విచ్చేస్తున్నటువంటి భక్త జనానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ గత సంవత్సరం కంటే పోలిస్తే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా మరి క్యూ లైన్స్ కానీ సభపతులు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్లలో కూడా ప్రత్యేక దర్శనం క్యూ లైన్ వేరే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్లు వేరే ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మ దర్శనం వేరే చేయడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులకు కూడా ప్రత్యేకంగా ఒక లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా తాగునీటి వసతి కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. మిషన్ భగీరథ వారి ద్వారా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా మరుగుదొడ్లు కానీ, బ్యాక్వర్డ్ ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు లైటింగ్, డెకరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు నిరంతరంగా విద్యుత్ ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకున్నాం. హెల్త్ వారి సహకారంతో కూడా మనం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా మనకు చాలా చక్కగా సేవలు అందిస్తున్నారు. వారి సహాయ సహకారాలతో కూడా మేము ముందుకు పోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మనకు ఈ యొక్క జాతర ప్రాంగణం అంతా కూడా సీసీ కెమెరాల నిఘాలో కలదు. మనకు గతం కంటే ఈ సంవత్సరం 100 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. మనకు పార్కింగ్ ప్లేసులలో అయితే కానీ, వివిధ కూడళ్లలో అయితే కానీ, ఎందుకంటే దొంగలు ఎక్కడ ఉంటారో తెలియదు కాబట్టి వారిని నిరంతరంగా వాళ్ళ నిఘాలో ఉండే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు లైటింగ్ డెకరేషన్ కూడా మనకు చాలా ఎక్కువ ఎల్ఈడి లైట్లు పెట్టేసి కూడా నిరంతరంగా మంచిగా విద్యుత్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆర్టీసీ వారి సహకారంతో కూడా మనం భక్తులను వెంటనే గమ్యం చేర్చే విధంగా కూడా అసలు ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా ఆల్ డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారాలతోటి, రెవెన్యూ సిబ్బందితోటి, మనకు గ్రామ పంచాయతీ సిబ్బందితోటి, వీళ్ళందరితోటి కూడా మేము